ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. జంతువునాం నరజన్మ దుర్లభమని 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ చాలా శ్రేష్టమైనది, పవిత్రమైనది. మానవులుగా జన్మించినటువంటి మనమందరము కూడా ఎంతో అదృష్టవంతులము. ఈ మానవ జన్మలో సకల సంపదలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించి పరమందు మోక్షప్రాప్తి కలగాలంటే భక్తి మార్గమే సులువైనటువంటి మార్గము. మనం ప్రతినిత్యము భగవంతుడిని పూజించాలి, ఆరాధించాలి. పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో గంటలు తరబడి నిత్య పూజ చేసేటువంటి వాళ్ళు. పొద్దున్నే ప్రాతకాలంలోనే లేచి చక్కగా భగవంతుడిని ఆరాధించేటువంటి వాళ్ళు. అదేవిధంగా సాయంకాలం సంధ్యావందనం చేసి భగవంతుడిని పూజించి ఆరాధించేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో మనం ఎంతోమంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నాము, వ్యాపారాలు చేస్తూ ఉన్నాము, ఎన్నో కార్యక్రమాల్లో చాలా హడావిడిగా బిజీగా ఉన్నాం. ప్రతినిత్యము భగవంతుణ్ణి నిత్య పూజ చేయలేనటువంటి వాళ్ళు, ప్రతినిత్యము కూడా స్వామివారిని ఆరాధించలేనటువంటి వాళ్ళు వారంలో ఒక్కరోజు శనివారం రోజైనా సర్వదేవతా స్వరూపుడైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే జీవితంలో అష్టైశ్వర్యాలు, సకల సంపదలు మన సొంతం అవుతుంది. మన జీవితంలో కష్టాలు అనేవి తొలగిపోయి ఆ భగవంతుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలుగుతుంది. ఎందుకంటే కృతయుగో నారసింహో త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అనే 4 యుగాల్లో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క దేవుడు అధిపతిగా ఉంటాడు. కలౌ వెంకటనాయకః అంటే ఈ కలియుగానికి అధిపతి వెంకటేశ్వర స్వామి. ఆయన ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు. ఏ ఆపద వచ్చినా కూడా ఆయనకు మొక్కుకొని ఆయనను పూజిస్తే ఆ ఆపదలు వెంటనే తొలగిపోతాయని మనకు వేదాలు, శాస్త్రాలే చెబుతున్నాయి. లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని నమ్మి పూజించినటువంటి వాళ్లకు ఏ కొదవ ఉండదు. సకల సంపదల్ని కూడా ఆయన ప్రసాదిస్తాడు. ఎందుకంటే అష్టలక్ష్ములు ఆయన శరీరంలోనే ఉంటారండి. ఇది నేను సొంతంగా చెబుతున్నటువంటి మాట కాదు. వక్తాబ్జే భాగ్యలక్ష్మీ, కరతల కమలే సర్వదా ధనలక్ష్మీ, దోర్దండే వీరలక్ష్మీ, హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ, ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ, నిఖిల గుణగడాడంబరే కీర్తిలక్ష్మీ, సర్వాంగ్య సౌమ్యలక్ష్మీ, మైతు విజయితాం సర్వ సామ్రాజ్యలక్ష్మీ. ఆయన యొక్క ముఖాన్ని చూస్తే చాలంట భాగ్యలక్ష్మి మనల్ని వరిస్తుందన్నమాట. కరతల కమలే సర్వదా ధనలక్ష్మీ, ఆయన చేతిలో ఎప్పుడు ధనలక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుందంట. హృదయ సరసిజే భూతకారుణ్య లక్ష్మీ, సకల సంపదల్ని ప్రసాదించేటువంటి చల్లని తల్లి వ్యూహలక్ష్మీదేవి ఆయన హృదయంలో ఉంటుంది. వీరలక్ష్మి ఆయన భుజాల్లో ఉంటుంది. శౌర్యలక్ష్మి స్వామివారి యొక్క ఖడ్గం పైన ఉంటుంది. నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మి, కీర్తిలక్ష్మి ఆయన శరీరంలో ఉంటుంది. అష్టలక్ష్ములు కూడా ఆయన శరీరంలో కొలువు తీరి ఉన్నారండి. ఎందుకంటే ఆయన లక్ష్మీపతి. ఆయనను కొలిచినటువంటి వాళ్లకు సకల సంపదలు, అష్టైశ్వర్యాలు కలిగి దరిద్ర బాధలు తొలగిపోతాయని సాక్షాత్తు మనకు పురాణాల్లోనే ఋషులు ఏనాడో చెప్పి ఉన్నారు. ఆ లక్ష్మీ వల్లభుడైన ఏడుకొండల స్వామిని శనివారం రోజు సులువుగా ఎలా పూజించాలో, ఆయన అనుగ్రహం ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శనివారం రోజు ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి. చూడండి, వారములో మీరు ఏ రోజు కాస్త ఆలస్యంగా నిద్ర లేచినా పర్వాలేదు. శనివారం మాత్రము సూర్యోదయం వేళకంతా కూడా నిద్ర లేచి చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇల్లు వాకిలి తుడుచుకోవాలి. ఈ నియమం పెట్టుకోండి. శనివారం రోజు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకున్నట్లయితే శనిపీడలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. కళ్యాబి చెల్లి ఇంటి ముందర ముగ్గు పెట్టాలి. ఆ తర్వాత శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించేటువంటి వాళ్ళు తప్పకుండా తలస్నానం చెయ్యాలి. స్నానం చేసేటువంటి నీళ్లలోకి ఒక చిటికెడు పసుపు, దొరికితే కాస్త గోమూత్రము, కొన్ని నువ్వుల్ని వేసుకొని తలస్నానం చేసినట్లయితే శనిపీడలు, శని బాధలు, దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోతాయి. ఆ తర్వాత పసుపు రంగు వస్త్రాలని ధరించాలి. స్వామికి పసుపు రంగు వస్త్రాలంటే చాలా ఇష్టం. కుదిరితే ఊర్ధ్వపుండ్రాలు ధరించండి. అంటే 3 నామాలు పెట్టుకోండి. లేకపోతే మామూలుగా బొట్టు పెట్టుకొని
ఆ తర్వాత పూజా మందిరంలోకి వెళ్ళి దేవుడి ఫోటోలన్నీ కూడా చక్కగా తుడుచుకోండి. వారానికి ఒక్కసారైనా మనము పూజా మందిరంలో ఉన్నటువంటి దేవుడి ఫోటోల్ని తుడుచుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఫోటోకు చక్కగా ఒక తులసి హారాన్ని సిద్ధం చేసుకోండి. గంధాన్ని అరగదీయండి. మామూలుగా స్టోర్లో దొరికేటువంటి గంధాన్ని తెచ్చి కలుపుకొని బొట్లు పెట్టడం కాదు, గంధాన్ని మన చేతులతో అరగదీసి స్వామివారికి సమర్పించినట్లయితే స్వామివారి పొంగిపోతారు. స్వామి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. పూజా మందిరంలో ఒక పీట మీద కానీ దర్భాసనం మీద కానీ కూర్చొని ముందుగా మహాగణపతి స్తోత్రాన్ని చెప్పుకోండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇలా మహాగణపతికి నమస్కారం చేసుకొని ఒక పుష్పాన్ని మహాగణపతి ఫోటో మీద ఉంచి ఆ తర్వాత చక్కగా దీపాలు వెలిగించాలి. కొంతమంది శనివారం రోజు పిండి దీపాలని వెలిగిస్తారు. అంటే బియ్యం పిండిలోకి కాస్త పాలు పోసుకొని ఆ బియ్యం పిండితో దీపాలని చేసుకొని స్వామివారికి వెలిగిస్తారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలంటే చాలా ఇష్టం. ఆ పిండి దీపాల పైన కూడా 3 నామాలు అంటే పసుపు కుంకుమతో 3 నామాల్లా రాసి అందులో చక్కగా 7 ఒత్తులు వేయాలన్నమాట. చూడండి, ఇటుపక్క దీపంలో 3 ఒత్తులు, అటుపక్క దీపంలో 4 ఒత్తులు, పూర్తిగా 7 ఒత్తులు ఉండాలి. ఆ దీపంలోకి నువ్వుల నూనెను పోసి దీపారాధన చేసినట్లయితే శని పీడలు అనేవి తొలగిపోతాయి. ఎందుకంటే నల్ల నువ్వుల్లో శనీశ్వరుడు ఉంటాడు కదా, ఆ నల్ల నువ్వుల నూనె కాలినట్లయితే శని పీడలు శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఒకవేళ సంపదలు కోరుకునేటువంటి వాళ్ళు ఆవు నెయ్యిని పోసి ఆవు నెయ్యితో దీపం వెలిగించడము చాలా మంచిది. ఆవు నెయ్యితో దీపం వెలిగించినట్లయితే లక్ష్మీ అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో, పారిజాతం పువ్వులతో, మందారం పువ్వులతో పూజించి గోవిందనామాలు చెప్పుకోవాలన్నమాట. వెంకటేశ్వర స్వామికి గోవిందనామాలంటే చాలా ఇష్టం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. ఇది సులువుగా ఎవరైనా చదువుకోవచ్చండి. దానితో పాటుగా వెంకటేశ్వర వజ్రకవచం, దీన్ని నేను ఇంతకు ముందే మీకు నేర్పించి ఉన్నాను. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ద్వాదశనామ స్తోత్రము, ఇవన్నీ కూడా చదువుకొని స్వామివారికి ధూపం సమర్పించాలి. 2 అగరబత్తులు వెలిగించుకొని పూజ చేయండి. సాంబ్రాణి పొగ ఇంట్లో వేస్తే చాలా మంచిదండి. శనివారం రోజు ఆ సాంబ్రాణి పొగ ఎలా వేయాలో ఇంకొక వీడియోలో నేను తెలియజేస్తాను. ముఖ్యంగా స్వామివారికి నైవేద్యం ఏం పెట్టాలంటే పాయసాన్నము లేకపోతే చక్కెర పొంగల్ని చేసి స్వామివారికి నివేదన చేయండి. దానితో పాటుగా దధ్యోజనం, పెరుగన్నం నివేదన చేస్తే కూడా స్వామివారికి చాలా ఇష్టం. ఒకళాదేవి వెంకటేశ్వర స్వామికి మొట్టమొదట పెరుగన్నం తినిపించింది. స్వామివారికి పెరుగన్నం అంటే చాలా ఇష్టము. ముఖ్యంగా పానకము, వడపప్పు, అరటిపళ్ళు, కలకండ ఇవన్నీ కూడా స్వామివారికి మనము నివేదన చేయవచ్చు. ఆ తరువాత వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. పూజా స్టోర్స్లో పచ్చకర్పూరం అని అడిగితే ఇస్తారు. పచ్చకర్పూరం అంటే స్వామివారికి చాలా ఇష్టం అండి. స్వామివారికి తిరునామం కూడా పచ్చకర్పూరంతోనే పెడతారు తిరుమలలో. స్వామివారి గడ్డం దగ్గర అనంతాళ్వారు గడ్డపారతో కొడతారు కదా, అక్కడ కూడా స్వామివారికి గడ్డానికి పచ్చకర్పూరాన్ని అద్ది ఉంటారు. పచ్చకర్పూరంతో హారతి ఇస్తే స్వామి తొందరగా ప్రసన్నుడవుతాడు. ఆ తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసం చేసేటువంటి వాళ్ళు శనివారం రోజు ఉపవాసం చేయవచ్చు. కుదరినటువంటి వాళ్ళు సాయంకాలం వరకు ఉపవాసం చేసి సాయంకాలం మళ్ళీ స్వామివారికి పూజ చేసి చక్కగా భోజనం తినవచ్చు. ముఖ్యంగా శనివారం రోజు దగ్గరలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి 7 ప్రదక్షిణలు చేసుకొని స్వామివారిని దర్శించి అక్కడ కూర్చొని గోవిందనామాలు చదువుకొని అక్కడ ఎవరైనా కనిపించినటువంటి వాళ్లకు 7 ఖర్జూర పళ్ళు, 7 చిన్న చిన్న బెల్లం ముక్కలు పంచిపెట్టి వచ్చినట్లయితే మన కష్టాలు అనేవి తొందరగా తొలగిపోయి ఆ స్వామి అష్టైశ్వర్యాలను మనకు ప్రసాదిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, 7 ఖర్జూర పళ్ళు, 7 బెల్లం ముక్కల్ని అక్కడ ఎవరికిచ్చినా తీసుకుంటారు. మామూలుగా ఉప్పు, గుమ్మడికాయ, నల్ల నువ్వులు, నూనె ఇటువంటివి దానం చేస్తే ఎవరూ తీసుకోరు. కానీ ఖర్జూరము, బెల్లం ముక్కలు ఏ చిన్నపిల్లలకి ఇచ్చినా కూడా తీసుకుంటారు. అదేవిధంగా మీకెవరైనా ఇస్తే కూడా మీరు కూడా తీసుకొని గోవిందా అని నోట్లోకి వేసుకొని భుజించండి. ఎటువంటి దోషము కూడా లేదు. స్వామివారి అనుగ్రహం కలుగుతుంది.
ముఖ్యంగా శనివారం రోజు నల్ల రంగు వస్త్రాల్ని పొరపాటును కూడా ధరించకూడదు. మగవాళ్ళైతే నల్ల ప్యాంటు నల్ల షర్టు వేసుకోకూడదు. స్త్రీలైతే నల్ల రవిక నల్ల చీరను ధరించకూడదు. శనివారం రోజు నల్ల నువ్వులను ఇంటికి కొని తెచ్చుకోకూడదు. అదేవిధంగా గుమ్మడికాయను కొని ఇంటికి తెచ్చుకోకూడదు. నూనెను ఇంటికి కొని తీసుకొని రాకూడదు. చీపురును కూడా శనివారం రోజు ఇంటికి కొని తీసుకొని రాకూడదు. ముఖ్యంగా శనివారం రోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని పూజించేటువంటి వాళ్ళు మద్య మాంసాలకు దూరంగా ఉండాలి. ఎవరిని దుర్భాషలాడకూడదు, ఎవరిని మోసం చేయకూడదు. సాధ్యమైనంత వరకు గోవిందనామాల్ని చెప్పుకుంటూ ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రాన్ని మనసులో జపం చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఒక 3 నెలలు నియమంతో ఈ శనివారం రోజు స్వామివారిని పూజించడం అలవాటు చేసుకున్నట్లయితే ఇక జీవితంలో వెనక్కి తిరిగి చూడవలసినటువంటి అవసరం లేదు. ఎవ్వరి దగ్గర చెయ్యి చాచి మాకు లేదు అని యాచించవలసినటువంటి పరిస్థితి ఉండదు. జీవితంలో అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో సంతోషంగా ఉంటారు. ఇది నేను నా అనుభవంతో చెబుతున్నటువంటి మాట. ఇలా శనివారం రోజు స్వామివారిని పూజించి లబ్ధి పొందినటువంటి వాళ్ళు కోకొల్లల్లో ఉన్నారు. కాబట్టి మీ అందరికీ చక్కగా ఈ విషయాలు అర్థమైందనే భావిస్తూ ఉన్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.